శ్రీమాత్రే నమః. మాతృదినోత్సవ శుభాకాంక్షలు. ఛత్రపతి శివాజీ అనగానే ఆయన మాతృమూర్తి జిజియాబాయి అనగానే ఛత్రపతి శివాజీ స్ఫురిస్తారు. అంత అవినాభావ సంబంధం ఆ తల్లి తనయులది. ఓ తల్లి తలుచుకుంటే ఎంతటి మహావీరుడిని ప్రపంచానికి ప్రసాదించగలదో నిరూపించిన చరితార్థురాలు జిజియాబాయి. తండ్రి నుంచి కన్నా తల్లి నుంచే పిల్లలు ఉన్నత విలువలు పుణికిపుచ్చుకుంటారనటానికి వీరమాత జిజియాబాయే నిదర్శనం. భోగలాలస లేనివాడు, దేశం కోసం ప్రాణాల్ని తృణప్రాయంగా అర్పించే యోధుడు, అశేష జనవాహినిని ముందుకు నడిపించగల సమర్థుడిని నేను ఈ లోకానికి అందిస్తాను అని ప్రతినబూనింది జిజియాబాయి. రాత్రి కాగానే తన ఒడిలో కొడుకును కూర్చుండబెట్టుకుని హరిశ్చంద్రుని సత్యదీక్ష, శ్రీరామచంద్రుని పితృవాక్య పరిపాలన, ధ్రువుడి దృఢదీక్ష, శిబి చక్రవర్తి దానశీలత్వం తదితర విలువల్ని, ఆ వీరపురుషుల గాథల్ని గోరుముద్దల్లో కలిపి తినిపించేది. నువ్వు నాకన్నా ముందు ఈ భరతమాతకు బిడ్డవు, ముందు ఈ నేల రుణం తీర్చుకోవలసిన బాధ్యత నీపై ఉంది అని జిజియాబాయి శివాజీకి కర్తవ్యాన్ని ఉగ్గుపాలలో రంగరించి నూరిపోసింది. కుమారుని ధీరోదాత్తుడుగా మలచింది. అందుకే ఛత్రపతి లాంటి మహాయోధుడు కూడా ఆమె ఆఖరి ఘడియల్లో పాదాలపై పడి పసిపాపల అమ్మా, నీవు లేకుండా నేను ఎలా జీవించగలను, నీవు తప్ప నాకు రక్ష ఎవరు అంటూ కంటికి మింటికి రోధించాడు. ఛత్రపతి శివాజీ. అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. శ్రీ గురుభ్యో నమః.